రెడ్ బుక్ రాజ్యాంగం ఆదేశాలతో అక్రమ కేసులు పెడుతున్న పోలీసులు వాటి విచారణకు ఆపసోపాలు పడుతున్నారు. అబద్ధపు కేసులను ఎలా విచారించాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయుల విషయంలోనూ ఇదే జరుగుతోంది. తనను విచారించమని స్వయంగా పిఎస్ఆర్ కోరినా పట్టించుకోవటం లేదు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని చెప్తూనే ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నారు. కస్టడీకి తీసుకున్నా విచారణ జరపకుండా తాత్సారం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్రమ కేసులు, అరెస్టుల పర్వాలు కొనసాగుతూనే ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పనిచేసిన ఐపీఎస్ అధికారులను టార్గెట్ చేసిన కూటమి సర్కార్ జత్వానితో అక్రమ కేసు నమోదు చేయించింది. ఆ కేసు ద్వారా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయుల్ని అరెస్టు చేసి వికృతానందం పొందుతోంది కూటమి సర్కార్. ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని పిఎస్ఆర్ ఆంజనేయులు పదే పదే చెబుతున్నా హైదరాబాద్లో అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు సిఐడి పోలీసులు. ఆయన నుంచి మరింత సమాచారం రాబట్టాలంటూ 7 రోజుల కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 27 నుంచి 29 వరకు 3 రోజుల పాటు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని న్యాయస్థానం ఆదేశించింది. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం మెడికల్ చెకప్ చేయించాలని సూచించింది. శనివారం రాత్రి నుంచి సీతారామాంజనేయులకు బీపీలో హెచ్చుతగ్గులు రావడం ప్రారంభమైంది. అయితే తనకు ఆ సమస్య తరచూ వస్తుందని, ఎలాంటి ఇబ్బంది లేదని పోలీసులకు పిఎస్ఆర్ వివరించినట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం ఆంజనేయులు కస్టడీకి తీసుకున్న సిఐడి అధికారులు విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ దాదాపు 45 నిమిషాలు పరీక్షలు నిర్వహించారు. పిఎస్ఆర్ ఆరోగ్య సమస్యలపై పెద్ద ఎత్తున వార్తలు రావడంతో ఆసుపత్రి వద్ద మీడియాపై ఆంక్షలు విధించారు పోలీసులు. అయితే పిఎస్ఆర్ ఆంజనేయులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, ఆయన ఆరోగ్యంగా ఉన్నారని ఏసీపీ దామోదర్ స్వయంగా మీడియాకు వివరించారు. కానీ పిఎస్ఆర్ను ఆసుపత్రి నుంచి విచారణకు కాకుండా తిరిగి జైలుకే తరలించారు. కేసులో పసలేదు కాబట్టే విచారణ చేసేందుకు పోలీసులు వెనకాడుతున్నారని పిఎస్ఆర్ తరఫు న్యాయవాదులు చెబుతున్నారు. అక్రమ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులను ఇరికించిన పోలీసులు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని ఆయన తరఫు న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. తాను విచారణకు సహకరిస్తానని చెప్పినా పట్టించుకోవడం లేదని, జైలులో ఎప్పుడూ లేని రూల్స్ పెడుతున్నారని పిఎస్ఆర్ చెప్పారన్నారు. చివరకు ఆమరణ నిరాహార దీక్షకు దిగుతారని చెప్పిన తర్వాతే విచారణకు తీసుకువచ్చారన్నారు పిఎస్ఆర్ తరఫు న్యాయవాది. సిఐడి వాళ్ళు ఆయన్ని కస్టడీకి తీసుకోవాల్సింది. వాళ్ళు వస్తారని చెప్పేసి 9:30 నుంచి రెడీగా ఉన్నారు. కావాలన్నా 9:30 రెడీగా ఉన్నా కూడా కావాలని దురుద్దేశపూర్వకంగా ఆయన బీపీ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, నాకు ఎప్పుడు అలా ఉంటుంది, నన్ను తీసుకెళ్ళండి, ఐఎమ్ రెడీ టు కోఆపరేట్ విత్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అన్నా కూడా ఆయన తీసుకెళ్లకుండా ఆయన్ని అంతే జైల్లోనే ఉంచారు. ఆయన చివరికి నిరాహార దీక్ష చేస్తాను, నన్ను ఇన్వెస్టిగేషన్కి నేను కోఆపరేట్ చేయడానికి నాకు బ్యాడ్ నేమ్ వస్తే నేను ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేస్తాను, నన్ను తీసుకెళ్ళండి అంటేనే అప్పుడు బయటకు తీసుకొచ్చారండి. అది రాత్రి నుంచి కూడా ఆయన్ని మామూలు జైల్లో కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి మాతో మా నోటీసులు పెట్టారు మాకు. ఆయన చంద్రబాబుపై నమోదైన కేసుల్లో కీలకంగా వ్యవహరించిన అధికారులపై కూటమి ప్రభుత్వం కక్ష కట్టిందన్నారు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి. జత్వాని కేసు చట్టం ముందు నిలబడదని తెలిసి కూడా అధికారులను కావాలనే వేధిస్తున్నారన్నారు. వ్యవస్థలను పతనం చేసేందుకు కూటమి ప్రభుత్వం ఎంతకైనా దిగజారుతుందని మండిపడ్డారు మనోహర్ రెడ్డి. సిట్టు దర్యాప్తులో అనేక కేసులు, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కానీ లేకపోతే మిగతా స్కామ్స్ కానీ వాటిపైన విచారణ ప్రక్రియ జరుగుతున్న సందర్భంలో చంద్రబాబు గారు కూడా కొన్ని కేసుల్లో ముద్దాయిగా ఉన్న నేపథ్యంలో వీళ్ళందరిపైన ఎలాంటి కక్ష తీర్చుకోవాలనే ఉద్దేశంతో లేని కేసును ఇక్కడ క్రియేట్ చేయడం అనేది ప్రధానమైన అంశం. ఈ కేసు చట్టం ముందు నిలబడదని తెలిసినప్పటికీ టెంపరీగా వీళ్ళందరినీ హరాస్మెంట్ చేసేదానికి జత్వాని వ్యవహారాన్ని ప్రభుత్వం చట్టవిరుద్ధంగా వాడుకుంది. అసలు కేసే అక్రమం కాబట్టి విచారణను సాగదీసి పిఎస్ఆర్ ఆంజనేయులను వేధించడమే పనిగా పెట్టుకుంది ప్రభుత్వం. ఏదో రకంగా ఇబ్బంది పెట్టి తమకు అనుకూలంగా స్టేట్మెంట్ తీసుకునేందుకు పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారని ఆంజనేయులు తరఫు న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.